నిజామాబాద్ జిల్లాలో తల్లి పంటగా భావించే పసుపు చేనులో ఉన్నాం. ముఖ్యంగా పసుపు పంట విస్తీర్ణం తగ్గింది అని రైతులు విస్తీర్ణం తగ్గిన ధర పెరగడం లేదని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు పసుపు ఎలా తీస్తారనే అంశానికి సంబంధించి చూసుకుంటే పసుపు వేసినప్పటి నుండి తీసే వరకు రైతులకు నానా కష్టాలు ఉంటాయి. అయితే పసుపు తీయడం కూడా అదొక బాధగానే చెప్పుకుంటారు. ఎందుకంటే పసుపు తీయడానికి కూడా మహారాష్ట్ర నుండి కూలీలను తెప్పించి ఇక్కడ కొంకుల ద్వారా తవ్వుతుంటారు. ఇక్కడ ప్రతి రైతు కూడా పడే కష్టం ఇంత కాదు. వేసిన నాటు అంటే పసుపు తవ్వడానికి కూడా సుమారు 8,000 నుండి 10,000 రూపాయలు ఖర్చు వెచ్చిస్తారు. పసుపు పంట తీసేందుకు మొత్తంగా ఒక ఎకరానికి 10,000 రూపాయలు తవ్వేందుకే ఖర్చు అవుతుందని చెప్పి రైతులు భావిస్తున్నారు. అదే కోణంలో కూడా ఒక ఎకరా పసుపు పంట పండించాలంటే సుమారు 1,00,000 నుండి 1,20,000 వరకు కూడా సాధారణంగా రైతుకు ఖర్చు అవుతుంది. దాంతోపాటు పసుపు తీయడానికి అదనంగా మళ్ళీ పసుపు ఉడకబెట్టేందుకు కూడా అదనంగా ఖర్చు అవుతుంది. ఒక ఎకరానికి పండించే రైతుకు మాత్రం సుమారు 1,20,000 రూపాయలు ఖర్చు కాకుండా అదనంగా ఈ తవ్వేందుకు కూడా అదనంగా ఖర్చులు అవుతుంటాయని చెప్పి రైతులు భావిస్తున్నారు. పసుపు తీసేందుకు కూడా మహారాష్ట్ర నుండి కూలీలు వచ్చారు. చెప్పండి, మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు? నాందేడ్ నుంచి. ఎప్పుడెప్పుడు వస్తారా? అప్పుడప్పుడు వస్తాం. అంటే ఎంత మీ కూలి తీసుకుంటారు రోజుకి? 1,200. అంటే మీరు ఎంతమంది వస్తారు? టీం 20 మంది. 20 మంది ఒకటే రైతుకు పోతారా? వేరు పోతాం. వేరు పోతారా? అంటే మీరు అందరూ అంటే ఇక్కడ ఉన్నదాన్ని మీకు ఎట్లా తెలుసు? అక్కడ మీ ప్రాంతంలో కూడా పసుపు పడతారు కదా? అక్కడ ఉండే పత్తులు ఉంటాయి. పత్తులు. ఏం పేరు నీ పేరు? బాలాజీ. ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు, వారిని అడుగుదాం. ముఖ్యంగా చూద్దాం వీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం వచ్చారు అనే కోణంలో కూడా వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడు, నీ పేరేం పేరు? అంటే ఎక్కడి నుండి వచ్చినావు? नांदेड़। అంటే ఏం చేయడానికి వచ్చినాడా? ओ हल्दी खोदने को। हल्दी खोदने। कितना मिलते थे मेरे को? 1100। 1100। होता है? कितना आदमी आया? 20। ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా రైతు కూడా ఉన్నారు. ఒక రైతుకు సంబంధించి ఒక ఎకరాలో ఎంత పంట తీస్తారు, ఏం తీస్తారు అనే అంశానికి సంబంధించి ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ వారు పసుపు తవ్వుతున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. మహారాష్ట్ర నుండి 20 మంది జంటగా వస్తామని చెప్తున్నారు. 20 మంది జంటగా వచ్చిన రైతులందరూ దీనికి వారిని కూలీలుగా పిలుచుకుంటారు. ఒక్కో రైతు కావాల్సిన కూలీలను తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక రైతు గతంలో 10 ఎకరాలు పండించే రైతు ఇప్పుడు ప్రస్తుతం 1 ఎకరా 2 ఎకరాలకే పరిమితం చేశారు. ముఖ్యంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పసుపు పంట ఎంతో శ్రమతో కూడిన పంటగా రైతులు భావిస్తుంటారు. కనుక దీనికి అంతటికి సంబంధించి రైతులు పంటలు పండించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఆర్మూర్ డివిజన్లో ముఖ్యంగా గత 3-4 తరాలుగా పసుపు పంటను సాగు చేస్తుంటారు. నష్టాలు వచ్చిన ఏడాదికి ఈ ఏడు కాకుండా మళ్ళా ఏడో పంటకు లాభం వస్తుందనే విధంగా రైతులు భావించి పసుపు పంటను వేస్తుంటారు. ఎప్పుడు కూడా 50 నుండి 60 వేల ఎకరాలకు సంబంధించి రైతులు పసుపు పంట సాగు చేస్తున్నప్పటికీ దానికి అంతటికి సంబంధించి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు, రైతులు యథేచ్ఛగా పసుపు పంట సాగు చేయాలంటే కొంచెం కష్టమైన పరిస్థితి. తెలంగాణ జిల్లాలో కూడా అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా ఎకరాల్లో పసుపు పంట సాగు అవుతుంటే నిజామాబాద్ జిల్లాలో మాత్రం 60 నుండి 70 వేల వరకు ఎకరాల్లో రైతు పసుపు పంట సాగు అయ్యేది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాను కాలాలు మారింది. దానికి అందరికి సంబంధించి విస్తీర్ణం తగ్గింది. అయినా ధర పెరగడం లేని చెప్పి రైతులు భావిస్తున్నారు. ఈ పసుపు పంట తీసేందుకు చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఒక రైతు పసుపు పంట పండించాలంటే 1,00,000 నుండి 1,20,000 రూపాయలు ముందుగా పెట్టుబడి పెట్టాలి. దాని తర్వాత పసుపు తీసేందుకు కూడా ఒక ఎకరానికి 10,000 రూపాయలు, దాంతోపాటు ఉడికించడానికి యంత్రాలకు మరో 10,000 రూపాయలు ఇట్లా ఖర్చు అవుతుందని చెప్పి రైతులు భావిస్తున్నప్పుడు పసుపు పంటకు ధర రాకపోవడం కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పసుపు అంటేనే బంగారం పండిస్తుంటారు. నిజామాబాద్ జిల్లాలోని రైతులు ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో అత్యధికంగా పసుపు పంటను సాగు చేస్తుంటారు. పసుపు పంట సాగు చేసేందుకు రైతులైతే వెనక ముందు ఆడకుండా పసుపును సాగు చేస్తుంటారు. గతంలో 10 ఎకరాలు పండించే రైతు ఇప్పుడు 1-2 ఎకరాలకే పరిమితమయ్యారు. గత కొన్నేళ్లుగా పసుపుకు ధర లేకపోవడం దానికి అంతటి కూడా కారణం అని చెప్తున్నారు. గత 2 ఏళ్లుగా పసుపు రైతులకైతే ధర కొంచెం పెరుగుతుంది. ప్రస్తుతం అయితే 10 నుండి 12 వేల వరకు ధర పలుకుతుంది. కొత్త పసుపు మార్కెట్లకు వస్తుంది. ఇక్కడ ప్రధానంగా పసుపు పండించే రైతు జనార్దన్ రెడ్డి ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, ముఖ్యంగా మీరు గతంలో మీ తాత ముత్తాతల నుండి కూడా పసుపు పండించేవారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? అసలు ఏంది అసలు పసుపు సంగతి? అవును, పండించేవారమే. కానీ ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయింది. వర్షాలు ఎక్కువ, 4 సంవత్సరాల నుంచి వర్షాలు ఎక్కువ అవడం వల్ల సరైన దిగుబడి రావడం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎంత వేస్తున్నామో అంతే వస్తుంది ఒక్కోసారి. ఈ సంవత్సరం కొంచెం మటుకు పర్వాలేదు, కొంచెం పోయింది, కొంచెం ఉన్నది. అంటే సాధారణంగా మీరు గతంలో ఎన్ని ఎకరాలు వేసేవారు, ఇప్పుడు ఎంత పండిస్తారు? గతంలో 5 ఎకరాలు వేసేవారము,
ఇప్పుడు 2 ఎకరాలు వేస్తున్నాం. ఇది కూడా వేయాలన్నా వద్దా అనే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే పెట్టిన కూలీలు పెరిగిపోయినాయి రేట్లు. ఆడవాళ్ళకు 300 అడుగుతారు, కూలీలు మగవాళ్ళకు 1200. ఈ కూలీల రేట్లు, ఎరులారీలు అన్నీ పెట్టుబడి అంతా ఎక్కువైపోయింది. కానీ పండిస్తే పంట వస్తుందో రాదో కూడా తెలియదు. నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే, ఈ సంవత్సరం పోతే నెక్స్ట్ ఇయర్ అన్న వస్తుందని చెప్పి ఆశ కోసం పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అంటే ఒక ఎకరం పండించాలంటే కామన్గా చిన్న రైతు కొంచెం తక్కువ పెట్టుబడి పెడతారు, ఎక్కువ కొంచెం అత్యధికంగా బాగా పంట వేసేవారు రైతు కొంచెం అత్యధికంగా పెట్టుబడి పెడతారు. ఒక ఎకరానికి సుమారు తక్కువ ఎక్కువ ఎంత పెట్టుబడి పెడితే ఈ పంట 9 నెలల పాటు పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 80,000 90,000 వరకు ఖర్చు అవుతుంది. పెండలారీలు 2, ఫర్టిలైజరు, ఇంకా పెస్టిసైడ్స్ వేయడం, విత్తనం ఖర్చు, ట్రాక్టర్తో వేయడము, కూలీల ఖర్చు, ఈ కలుపు తీయడం చాలా సార్లు అవుతుంది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి కలుపు ఎక్కువ పడుతుంది, కలుపు తీయడం అవుతుంది. సాధారణంగా ఇప్పుడు ఒక ఎకరం పంట పండించేందుకు సుమారు 80,000 నుంచి 90,000 అవుతుంది అంటున్నారు. ఒక దిగుబడి ఎంత వస్తుంది? ఒక ఎన్ని క్వింటాల వరకు ఒక ఎకరానికి పంట పండిస్తే దిగుబడి వస్తుంది? మంచి పంట పండితే 30 క్వింటాలు వస్తుంది ఎకరానికి. కానీ ఇప్పుడు 20 రావచ్చు, 15 రావచ్చు, 10 రావచ్చు, చెప్పలేము. ఇక అది తవ్విన తర్వాత ఇప్పుడు తవ్వుతున్నాం కాబట్టి ఇది ఆశపడుతున్నాము. 20 వస్తుంది, 20-25 క్వింటాలు వస్తుందని అనుకుంటున్నాం. కానీ ఎంత వస్తుందో తెలియదు. ఉడికి మార్కెట్కి తీసుకుపోయినప్పుడు, అమ్మినప్పుడు చేతికి వచ్చిన డబ్బులు మనకు సాయి. అంటే ఇప్పుడు మార్కెట్లో ధర కొత్త పసుపు మార్కెట్లోకి వస్తుంది. కొత్త పసుపు మార్కెట్లో వస్తున్న తరుణంలో ఇప్పుడైతే ప్రస్తుతం మార్కెట్లో 10 నుంచి 12,000 వరకు ధర పలుకుతుంది. మార్కెట్ అధికారులు కూడా ఎండిన పసుపునే తీసుకురావాలని చెప్పి గ్రామాన దండోర వేసి గ్రామాన ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద పోతే అందరు పచ్చి పసుపునే ఎక్కువ తీసుకుపోయేట వాళ్ళము. కానీ ఇప్పుడు అందరూ స్టాక్ వేసుకునే పరిస్థితి కూడా ఉన్నది కొందరు రైతులు. అందుకని ఎక్కువ కొంటలేరు కాబట్టి ఖచ్చితంగా ఎండబెట్టి తీసుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఎండబెట్టి తీసుకెళ్తున్న క్రమంలో అంటే కొంచెం డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మార్కెట్కి తీసుకుపోవాల్సిన పరిస్థితి, డబ్బులు అవసరం లేని వాళ్ళు స్టోరేజ్లలో పెట్టుకుంటారు. దానివల్ల ఏంటి లాభం? లాభం అంటే రేటు ఇప్పుడు సీజన్లో అమ్మితే తగ్గుతుంది, అన్ సీజన్లో రేటు పెరగచ్చు దిగచ్చు. డబ్బులు ఉన్నవారేమో కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు ఖర్చుల కోసం ఇబ్బంది అవుతుంది కాబట్టి తెచ్చిపెట్టిన డబ్బులు ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోవాలంటే మాలెంటనే అమ్ముకోవాలని చెప్పి చూస్తారు ప్రతి రైతు. ఎప్పుడైనా సరే రైతు పండించిన పంటకు ధర వచ్చిన పరిస్థితి ఉందా మీకు తెలిసిన? ఇంతకుముందు ఖర్చులు తక్కువ ఉండే, ధరలు సరిపోయినట్లుగా ఉండే. కానీ ఇప్పుడు ధరలు తక్కువ ఉన్నాయి, ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి పండించడానికి ఇష్టమైతలేదు. అయినా చేయక తప్పదు కాబట్టి చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా పరిస్థితుల్లో పసుపు ఖచ్చితంగా పండించాలి. ఒక రైతు అనే వ్యక్తి ఎవరైనా సరే పసుపు పండించిన అనుభవం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా అరెకరమైన పసుపు పండిస్తారు. ఆ పసుపు పండించే క్రమంలో కూడా రైతు నష్టమైన లాభమైన ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా పసుపు పంట పండిస్తున్నా అంటారా? అంతే. పసుపు పంట మనకు ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా అనేది చూసి వేయడం జరుగుతుంది. కానీ వస్తుందా రాకపోతుందా అది తర్వాత విషయం. ఎంత వచ్చినా పండియాలని పండిస్తున్నాం. అట్లా మొత్తానికి చూసుకోవచ్చు. రైతు జనార్దన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఏంటంటే ఎన్ని రోజులైనా మేము ఖచ్చితంగా పసుపు పంట పండిస్తున్నాం. తాత ముత్తాతల నాటి నుండి కూడా మేము పసుపు పంట పండిస్తున్నాం. గత కొన్ని రోజుల క్రితం 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే మార్కెట్కు పసుపు పంట తీసుకెళ్లే వాళ్ళం పచ్చిది. కానీ మారిన కాలాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఎండిన పంటనే పసుపు పంటనే తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఒక ఎకరానికి 10 క్వింటాల నుండి 25 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. దాని నాణ్యతను బట్టి లేదా వర్షాలు అధికంగా పడితే దుంపకుళ్ళు రావచ్చు, దానివల్ల దిగుబడి రాకపోవచ్చు. అత్యల్పంగా 5 క్వింటాల నుండి రోగం పడి రైతు నష్టపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా 5 క్వింటాల వరకే వెళ్తుంది. దానివల్ల పూర్తిగా రైతు నష్టపోతాడు. 10 క్వింటాల నుండి 25 క్వింటాల వరకు వస్తుంది. 10 క్వింటాల నుండి 15 క్వింటాల వరకు వెళ్ళిన రైతు మాత్రం ఆడికాడిగా ఏదైతే పెట్టిన పెట్టుబడి కూడా నిండని పరిస్థితి ఉంది. కేవలం 25 క్వింటాలు పండిన రైతుకు అడపాదడపా పెట్టిన పెట్టుబడి అనుగా కేవలం 5-10 వేల నుండి లాభం వస్తుంది. ఎందుకంటే మేము పసుపు పంట పండిస్తున్నాం, దీన్ని వదులుకోకూడదు. వదులుకుంటే మేము మళ్ళీ విత్తనం తేవాలంటే కూడా చాలా కష్టం కాబట్టి ఎంతో కొంత లాభమా నష్టమా అని చూడకుండా మేము
పసుపు పంటను పండిస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే రైతులకు సరిపోయే విధంగా పసుపు పంటకు సుమారు ఇప్పుడైతే 10 నుండి 12 వేలు వస్తుంది. 15,000 నుండి 20,000కు ధర ఉంటాయి. ఎందుకంటే ఈ కాలాలు మారినాయి, మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి, కూలీల రేటు పెరుగుతుంది, దానివల్ల ఎరువుల విత్తనాల రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులకు దిగుబడి వస్తున్నప్పటికీ కూడా 25 క్వింటాల దిగుబడి వస్తున్నప్పటికీ కూడా మార్కెట్కి తీసుకుపోయేటప్పటికి 10 నుండి 15,000 రూపాయల ధరని మాత్రమే పలుకుతుంది. 15,000 పైన ధర ఉంటే మా రైతులకు లాభం ఉంటుందని చెప్పి రైతు జనార్దన్ రెడ్డి చెప్తున్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. పసుపు పండించే రైతు చేనులో ఉన్నాం. ఇక్కడ పసుపును తీస్తున్న పరిస్థితి ఉంది. తీసి పసుపును మహిళలందరూ కూడా కొమ్ములు, అదేవిధంగా దానికి సంబంధించిన మండ, దాన్ని వేరువేరు చేస్తున్న పరిస్థితి చూడవచ్చు. మట్టిలో నుండి తీసిన పసుపును దానికి తీసి ఒక సైడు కొమ్ములు, దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ కొమ్ములన్నీ కూడా ఒక సైడ్ వేస్తుంటారు. వీటికి అత్యధికంగా మార్కెట్లో పసుపుకు ధర వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఒకవైపు వేసి దీనికి మరో అంశం ఏంటంటే దీన్ని కొమ్ములు తీసిన తర్వాత, దీన్ని ఆరిన తర్వాత, దీనికి అన్ని ఈకలు తీసిన తర్వాత దీన్ని ఉడకబెట్టి రైతులు ఆరబెట్టి పసుపు మార్కెట్లకు తరలిస్తారు. ముఖ్యంగా మహిళా రైతులు ఉన్నారు. అసలు ఒక ఎకరం పండించాలంటే వారికి ఎంత కష్టం అవుతుంది, ఏమవుతుంది, ఎంత ఇబ్బందులు అవుతున్నాయి అనే సంబంధించి మహిళా రైతులను అడుగుదాం. చెప్పండి పద్మ, మీరు ఒక ఎకరం పసుపు పంట పండిస్తున్నారు. ఏంది అసలు, ఎట్లా పండిస్తున్నారు, ఎట్లా జరుగుతుంది? పసుపు పండియాలంటే బాగా కష్టమవుతుంది. 5-6 ఎకరాలు పెట్టే పసుపుకు ఇప్పుడు ఒక 2 ఎకరాలు తక్కువనే పెట్టినాము. ఎందుకంటే రేట్ లేదని. ఎంత పెట్టుబడి అన్నీ అంటే ఒక 4,000 మిగులుతున్నాయి మా ఇంటోళ్ళకు. అంటే ఎందుకు అట్లా మిగిలినాయి? ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇవి ఎరువోసుడు, మళ్ళా దాన్ని సల్లుడు, దాన్ని దున్నుడు, మళ్ళీ తర్వాత దున్నిన తర్వాత వేసుడికే ఒక ఎకరాకు 10,000 అవుతున్నాయి. వేసిన తర్వాత మళ్ళా కలుపు తీసుడికి 50,000 అవుతున్నాయి. 2 ఎకరాలు వేసినాము, 50,000 కూలీలు అయినరు కలుపు తీసుడికి. మందుకు ఒక 10,000 అయినాయి. అన్నీ అంటే ఇప్పుడు 2 లక్షల ఖర్చు వచ్చింది 2 ఎకరాలకు. ఇప్పుడు తీయటానికి ఒక 20-30 వేలు కావాలా. ఎకరానికి 20,000 అవుతున్నాయి. బాగా ఖర్చుతో కూడిన పని. క్వింటాల్కు 20,000 ఉండదు. అప్పుడు 2012 సంవత్సరంలో 40 రూపాయలు ఉండే. 40-30 రూపాయల కైకిలు ఉండగానే ఇట్లా అప్పుడు 40-30 రూపాయల కైకిలు ఉండగానే 14,000 ఉండే పసుపుకు రేటు. ఇప్పుడు 300-400 మొగుళ్ళు తవ్వేటోళ్ళకు 1,100, 1,200 అంటుర్రు. బాగా ఖర్చు అవుతుంది. కాబట్టి పంట వేసుడు తక్కువ వేసినాము. ఇది సుఖ పెట్టద్దని అనుకుంటున్నాము. రేటు బాగుంటేనే పెట్టాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరము రేటు ఉండాలని మేము కోరుతున్నాం. ఒక క్వింటాల్కి పసుపుకు ఏం ధర ఉంటే బాగుంటుంది? ఎట్లా మీకు పెట్టుబడి వెళ్ళిందంత లాభం అవుతుంది? 20-25 క్వింటాల్కుంటే బాగుంటుంది. ఎందుకంటే ఖర్చు బాగున్నది కాబట్టి. కూలీల రేట్లు, ఎరువుల రేట్లు 3,000కు ఒక లారీ వచ్చేది, ఇప్పుడు 30,000కు ఒక లారీ వస్తుంది ఎరువు. అంటే ఇప్పుడు మీరు కూలీలందరినీ తోలుకరావాలంటే ఎట్లా తోలుకొస్తారు? ఇంతకు ముందు నడిచేస్తుంది రాళ్ళే. 15 రూపాయలు కైకిలు ఉండంగా, 10 రూపాయల కైకిలు ఉండంగా వాళ్ళే నడిచి ఇట్లా 2 కిలోమీటర్ల దూరం అయినా వస్తుండ్రి. ఇప్పుడు ఆటోకి 500 అవుతున్నాయి తోటలకు రావాలా పోవాలంటే. ఒక్కొక్క రోజుకు 2 సుట్లు తిరగాలంటే ఆటోళ్ళకే 2,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తోటలలో నీళ్ళు తాగుతురా? ఇప్పుడు ఫిల్టర్ తీసుకురాలా. ఇప్పుడు 30 మంది ఉన్నాం. ఇప్పుడు మేము ఇలా పని చేసేటోళ్ళము. ఇప్పుడు 2 సార్లు 3 బాటిల్ తీసుకొచ్చే ప్రొద్దున్న నుంచి. అంటే ఇంతకుముందు ఈ నీళ్ళు తీసుకొచ్చే అవసరం లేకుండా ఇంతకుముందు ఈయన మోటార్ చాలు చేసుకొని ఇంత బావిళ్ళకి వెళ్ళి తీసుకొని అవే కుండీలలో ఇవ్వంటే అవి తాగుతుండ్రు. ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు తీసుకురండి. అట్లయితే మేము వస్తాము, లేకుంటే లేదు. అట్లా ఉన్నది. కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరూ మినరల్ వాటర్ తాగుతారు. అందుకే మరి పసుపు రేటు బాగుంటేనే లాభం ఉంటుంది. మొత్తంగా చూసుకోవచ్చు. మహిళా రైతు తన ఆవేదన చెప్పారు. పసుపు పంట పండించేందుకు చాలా
శ్రమతో కూడుకున్న పని. మేము గతంలో 5 ఎకరాల పైన పసుపు పండించే వాళ్ళం. ఇప్పుడు కేవలం 2 ఎకరాలే పసుపు పంటను వేసాం. 2 ఎకరాలు పంట వేసి నుండి తీసే వరకు కూడా 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇంకా దీన్ని ఉడకబెట్టాలి, ఇంకా మళ్ళీ దీన్ని మార్కెట్కి తీసుకోవడానికి ఇంకా మళ్ళీ అదనంగా ఖర్చు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడున్న ధరని కాకుండా మరింత అత్యధికంగా 20,000 నుండి 25,000 రూపాయలకు ధర ఉంటే బాగుంటుంది, మాకు మిగులుతాయని చెప్తున్నారు. గతంలో కూడా కూలీలు మా తోటలకు రావాలంటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఆటోలలో పెడితేనే తప్ప ఆటోలోనే వస్తున్నారు. దానివల్ల 2,000 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. దీనికంతటి కూడా శ్రమతో కూడుకున్న పని. పసుపు పంటనే కాదు, వ్యవసాయం అంటేనే శ్రమతో కూడుకుని ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి కాబట్టి వ్యవసాయమే చేస్తున్నాం. దీనికి అంతటి కూడా మార్కెట్లో పసుపు ధర వచ్చేసరికి ధర ఉండకపోవడం మేము పూర్తిగా నష్టాల పాలవుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటాల్కు ఇప్పుడైతే 10 నుండి 12,000 రూపాయల ధర ఉంది. దానికల్లా 15,000 నుండి 25,000 లోపు ఉంటే ధర మాకు లాభం ఉంటుందని చెప్పి మహిళా రైతు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.